చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ఈ పార్టీకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుందనే చెప్పాలి. మనం చూసాం ఎన్నికలకు ముందు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎన్నికలు ఫలితాల అనంతరం ఆ పార్టీలో నెలకొన్నటువంటి పరిస్థితులు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ గ్రాఫ్ అనేది ఒక్కసారిగా పెరుగుతూ వచ్చింది, వస్తూనే ఉంది. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఆ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ క్రమశిక్షణ కలిగినటువంటి రాజకీయాలు చేయటం, అలాగే జనసేనాని ఆ పార్టీ అధినేతగా ఉన్నటువంటి ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన చేసినటువంటి దిశ నిర్దేశం, ఆయన వెళ్ళే విధానం చాలా కీలకమైనటువంటి పరిణామాలుగా మారాయి. అంటే 10 ఏళ్ల పాటు ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి జనసేనాని అలాగే పార్టీ కూడా ఇప్పుడు అధికారాన్ని అనుభవిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావటానికి చాలా కీలకమైనటువంటి భూమిక పోషించింది జనసేన. అయితే ఇటీవల కాలంలో కూటమిలో ఒక రకమైనటువంటి విభేదాలు స్టార్ట్ అయ్యాయి. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఇటువంటి సందర్భంలో జరిగినటువంటి పరిణామాలు మనకు తెలుసు. పవన్ కళ్యాణ్ ఒక లేఖ రిలీజ్ చేయటం, తర్వాత జన సైనికులకు, ఆయన అభిమానులకు, అనుచరులకు ఎక్కడా కూడా సోషల్ మీడియాలో వచ్చేటువంటి వార్తలకు సంబంధించి కానీ, వైరల్ అయ్యే న్యూస్కి సంబంధించి కానీ ఎవరూ స్పందించొద్దు అని చెబుతూ ఆ పార్టీకి సంబంధించిన వారికే కాకుండా కూటమి 3 పార్టీల నేతలకు ఆయన ఒక రకంగా ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. మనందరికీ తెలుసు, లేఖలో అనేక అంశాలు ప్రతిపాదించారు, పొందుపరిచారు. ఇటువంటి సందర్భంలో విజయవాడలో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో 23వ డివిజన్లో డోర్నకల్ రోడ్లో ఉన్నటువంటి జనసేనకు చెందిన ఒక పార్టీ దిమ్మ. అంటే అక్కడక్కడ మనం చూస్తుంటాం, ఆ పార్టీకి సంబంధించో లేకపోతే ఆ వ్యక్తికి సంబంధించో తమ అభిమాన నాయకుడికి సంబంధించో కొన్ని జెండాలు ఏర్పాటు చేయటం, దానికి ఒక రకంగా అక్కడ మంచి వాతావరణం కలుగజేయాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తారు. అదేవిధంగా 23వ డివిజన్లో కూడా చేశారు. అయితే 25వ తేదీ రాత్రి కొంతమంది వ్యక్తులు ఆ యొక్క జెండా దిమ్మను ధ్వంసం చేశారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్గానే మారింది. ఇష్యూ చిన్నదే, కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా నడుస్తుంది చర్చ. దీని వెనుక ఎవరున్నారు? విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే బోండా ఉమా, ఆయన పార్టీకి చాలా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి. అక్కడ ఆయన చెప్పిందే శాసనం అన్నట్లు ఉంటుంది. కానీ మరి ఈ యొక్క జనసేనకు సంబంధించినటువంటి ఈ యొక్క దిమ్మ ఏదైతే ఉందో ఆ దిమ్మను పడగొట్టింది ఎవరు, ధ్వంసం చేసింది ఎవరు, చేయించింది ఎవరు? వాస్తవానికి ఎవరైతే మున్సిపల్ అధికారులు ఉన్నారో రోడ్డుకి కాస్త కొద్దిగా అడ్డుగా ఉందని చెప్పి తొలగించారని చెప్తున్నప్పటికీ దాని వెనుక ఏదో కుట్ర దాగి ఉంది అనేది జనసేనలోని కొంతమంది నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే వాస్తవానికి ఆ డివిజన్లో నిజం చెప్పాలంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జనసేన బాగా పుంజుకుంటుంది. దీనికి సంబంధించి బ్రేక్ వేయాలి అనే ఆలోచనతో కొంతమంది వ్యక్తులు మున్సిపల్ అధికారులతో కుమ్మక్కై ఈ విధంగా వ్యవహారాన్ని నడిపించారు అని చెప్పి మరొక ఆరోపణ. ఎవరు చేయించారు ఏంటి అనేది ఇప్పటి వరకు మనకి ఎలాంటి సమాచారం లేదు. అయినప్పటికీ జన సైనికులు కానీ ఆ డివిజన్లో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన నేతలు అనుమానం మాత్రం ఒక పార్టీకి సంబంధించిన వారే చేయించారు, అది కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఉంటుంది దీని వెనుకని. ఇప్పటికే కూటమిలో ఒక రకమైనటువంటి వర్గ విభేదాలు, డిప్యూటీ సీఎం అంశంతో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. అక్కడక్కడ తెలుగుదేశం పార్టీ వారు జనసేనను విమర్శించడం, జనసేన తెలుగుదేశం పార్టీ వారిని విమర్శించడం అక్కడక్కడ కనిపిస్తుంది. సోషల్ మీడియా వేదికగా కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సందర్భంలో ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో డిప్యూటీ సీఎం వ్యవహారానికి
కాస్త ఫుల్ స్టాప్ పడిందనే చెప్పాలి. ఇలాంటి తరుణంలో అనేక రకాలుగా ట్రోల్స్. పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారు, ఆయనకి రాజ్యసభ సభ్యులు ఇస్తారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తికి డిప్యూటీ సీఎం ఇస్తారని రకరకాలుగా. కానీ అది వాస్తవం అయితే కాదు. ఇది కావాలని కొంతమంది వ్యక్తులు కూడగట్టుకొని ఈ యొక్క ప్రచారం చేస్తున్నారు అనేది రాజకీయ వర్గాల్లో బాగా వినిపిస్తున్నటువంటి చర్చ. అయితే ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పరిణామాలు మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. ఆ దిమ్మను వెంటనే ఆ జనసేన పార్టీ నాయకులంతా వెంటనే మీటింగ్ పెట్టుకోవడం, దానికి సంబంధించి పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్ళటం, ఆయన ఇచ్చినటువంటి ఇండికేషన్స్ అలాగే ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని వెంటనే అదే ప్రాంతంలో ఆ దిమ్మను మళ్ళీ ఏర్పాటు చేశారు. ఇది చాలా కీలకమైనటువంటి పరిణామంగా చర్చ జరుగుతుంది. జన సైనికులు మాత్రం, ఆ పార్టీ నాయకులు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఎవరైనా సరే ఇకపై ఇలా జరిగితే మాత్రం ఉపేక్షించమని. దీనికి సంబంధించి రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మా పార్టీలో మేమంతా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకులుగా మేము ముందుకు వెళ్తున్నాం, కూటమిలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నాం, ఎవరైనా సరే భవిష్యత్ కాలంలో ఇలాంటివి చేస్తే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. సెంట్రల్ నియోజకవర్గం 23వ డివిజన్లో 25వ తేదీ తెల్లవారుజామున జనసేన పార్టీ దిమ్మని మున్సిపల్ అధికారులు, స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిళ్ల మేర ఆ జెండా దిమ్మని వాళ్ళు మొత్తం పగలగొట్టేసేయడం జరిగింది. ఆ విషయం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి అక్కడ ఉన్నటువంటి స్థానిక సెంట్రల్ నియోజకవర్గ నాయకులు తీసుకురావడం, వెంటనే మాకు ఆదేశించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావాలని చెప్పి ఇది చేశారని చెప్పి కొంతమంది అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు చెప్పడంతో అక్కడ ఈరోజు అక్కడే ఉండి విజయవాడలో ఉన్నటువంటి స్థానిక జనసేన పార్టీ కార్పొరేటర్లు మేము అందరం కలిసి అక్కడే జెండా దిమ్మ కంటించి జెండాను ఎగరవేయటం జరిగింది. అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, జనసేన పార్టీ అంటే చాలా క్రమశిక్షణతో నడిచే పార్టీ. అధ్యక్షుల వారి దగ్గర నుంచి సాధారణ కార్యకర్త వరకు చాలా క్రమశిక్షణగా నడుచుకుంటారు. మేము ఇతర పార్టీల జోలికి కానీ ఇతర పార్టీల జెండా దిమ్మల జోలికి కానీ మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ రోజు కూడా వెళ్ళరు. కాబట్టి ఏ ఒక్కరైనా సరే జనసేన పార్టీ దిమ్మల జోలికి వస్తే మాత్రం ఖబర్దార్, ఎవరినైనా ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మున్సిపల్ అధికారులకు కానీ స్థానిక విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ గారిని కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇవి చాలా సున్నితమైన విషయం. ఇది కూటమి ప్రభుత్వంలో ఎటువంటి రాజకీయ పార్టీ కూడా ఇలాంటి చేసినా కూడా వాళ్ళ ఒత్తిళ్ళకి తలొగ్గి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఏంటంటే ఇరు పార్టీల మధ్యన ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నందువలన ఇలాంటి దిమ్మల మీద ఏ రాజకీయ నాయకుడు ఒత్తిళ్ళు వచ్చినా సరే స్థానికంగా ఉన్నటువంటి ఆ పార్టీ నాయకులకు కానీ ఆ పార్టీ ఇన్ఛార్జీలకు కానీ తెలియజేస్తే దాన్ని ఏంటనేది మేము పరిష్కరించుకుంటాం. అంతేగాని నగరపాలక సంస్థ వాళ్ళు చెప్పా పెట్టకుండా వచ్చేసి అలా పగలగొడితే మాత్రం అది తప్పు అని నేను పూర్తిగా దాన్ని ఖండిస్తున్నాను. ఇలాంటి సంఘటనలు మరొకసారి జరిగితే మాత్రం ఏ ఒక్క అధికారిని కూడా క్షమించే పద్ధతి లేదని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. మొత్తానికైతే ఈ యొక్క పరిణామం ఏదైతే ఉందో దానికి సంబంధించి రెండు పార్టీల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీల కలయికతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భం. పొత్తు ధర్మాన్ని పాటించాలి, మూడు పార్టీల్లో సఖ్యత ఉండాలి, సహాయ సహకారాలు ఉండాలి. దాన్ని బ్రేక్ చేయడానికి కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయి, ప్రయత్నం చేస్తున్నాయి. ఎక్కడా కూడా ఎవరు కూడా వాటికి ప్రలోభం కావద్దు. కాబట్టి అందరం కలిసిమెలిసి మూడు పార్టీల కలయికతో మరింతగా మనం ప్రభుత్వం ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలి, ఒక రోల్ మోడల్గా మన రాష్ట్రం ఉండాలి అనేది మూడు పార్టీల నాయకులు చేస్తున్నటువంటి సూచన. కానీ ఇక్కడ స్థానికంగా అక్కడక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తుతాయా అన్న అనుమానం కూడా వ్యక్తమవుతుంది. మొత్తానికైతే రెండు పార్టీల అధినాయకులు మాత్రం చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు, ఎవరైనా సరే గీత దాటితే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని. చూడాలి ఇంకా రానున్న కాలంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చాలా కీలకంగా మారేటువంటి అంశం. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.